ఈ దినాన దేవుని యొక్క ఆత్మ సహాయముతో ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని వినబోతూ ఉన్నాం. అదేంటంటే దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయము 1 నుండి 12 వచనాల్ని మనం గమనిస్తే, మొట్టమొదటి వచనములో సొలొమోను తను చేసినటువంటి ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను, అందులో ఎవరును ప్రవేశింపలేకపోయిరి అని వ్రాయబడి ఉంటది. నిజమే, ఈ నూతన నిబంధన కాలంలో ఆత్మీయులుగా మన ఆత్మ సంబంధమైన జీవితాలలో మనమే దేవుని ఆలయము, దేవుని ఆత్మ మనలో నివసించుచున్నాడని మనం ఎరిగి ఉండి పరిశుద్ధాత్మను దుఃఖపరచక ఆత్మపూర్ణులుగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం కాపాడుకోవాలి. ఎప్పుడైతే మనము ఎల్లప్పుడూ ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకమును కాపాడుకొనుచు ఆత్మలో నడిపించబడుతూ ఉంటామో అపవాది మీద మనకు ఒక జయము కలుగుతుంది. ఆశించిన ప్రతి వారికి నా దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకమును దయచేయునుగాక. రెండవదిగా లూకా సువార్త 3వ అధ్యాయము 21-22 వచనాల్ని గమనిస్తే, అలనాడు యేసు బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి రావటం చూడగలుగుతాం. ఈ ప్రార్థన ఫలితమే మన ప్రభువైన యేసయ్య మహిమ కలిగిన పరిచర్య చేశారు, అపవాదిని ఓడించారు. లూకా సువార్త 4:14లో రాయబడినట్లుగా ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళటం, ఆయనను గూర్చిన సమాచారం అంతటా వ్యాపించనని వ్రాయబడి ఉన్నది. ఇంకను అనేకులను ఆయన కల్వారి యొద్దకు ఆకర్షించారు. రక్షణ కార్యం జరిగింది యేసయ్య ద్వారా. అంతేకాకుండా ఒక దినాన పెండ్లి కుమార్తె సంఘము తన యొద్దకు చేర్చుకున్న నిమిత్తము ఇంకను తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. మరి అటువంటి ఉన్నతమైన అనుభవాన్ని వినుచు ఉన్నటువంటి మన జీవితాలలో మన పరిస్థితి ఏమిటి, మనం ఒకసారి పరీక్షించుకుందామా? ప్రార్థన జీవితములో ఉన్న లోపమును దేవుడు సరిచేయునుగాక. అంతేకాకుండా మొదటి దినవృత్తాంతంలో 1వ గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలలో మనకు తెలిసినటువంటి ఒక విషయం ఎబేజు యొక్క ప్రార్థన. ఈ ఎబేజు చేసిన ప్రార్థనలో ఒక పరలోక ప్రార్థనలోని ఒక భాగం అక్కడ కనిపిస్తుంది. అదేంటంటే, కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని, దుష్టుని నుండి కీడు నుండి తప్పించుమని ప్రార్థించే ఒక ప్రార్థన అనుభవం. నిజమే, ఈ విధమైనటువంటి ప్రార్థనాత్మ మనకు చాలా అవసరమైనది. ప్రతిదినము సాతాను యొక్క హస్తములో చిక్కుకొనకుండా తప్పింపబడటానికి మెలకువగా ఉండి ముందుగానే దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అలా ఎబేజు యొక్క ప్రార్థన ముగింపు తర్వాత తన సహోదరులందరికంటే అతడు ఘనము పొందిన వ్యక్తిగా మార్చబడుచు ఉన్నాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 43-44 వచనాల్ని చదివినట్లయితే, సిలువలో వేలాడుచున్న దొంగ చిన్న షార్ట్కట్లో ప్రార్థన చేసిన దానికి పరదైసు ప్రతిఫలంగా పొందుకుంటూ ఉంటున్నారు. కనుక మనం చేసే ప్రార్థన ప్రియులరా ఎన్నడూ కూడా వ్యర్థము కానే కాదు. చివరిగా మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినములలో ఒక విలువైన మాట చెప్తూ ఉన్నారు. మన కొరకు ప్రార్థించిన విషయం యోహాను సువార్త 17:24లో, తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను అంటున్నారు. ఎంత అత్యున్నతమైనటువంటి ఆలోచన, ఉద్దేశం చూడండి మన పట్ల. అటు ఉన్నత దేవునికి మనము ఎంతో మహిమను కనుపరచాలి, ఆయనను ఘనపరచాలి. ఆయన సన్నిధిలో ప్రార్థించుటలో మనము వెనుకంజ వేయకూడదు ప్రియులారా. చివరిగా ఒకే ఒక మాట మనం గుర్తించాలి. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 6-7 వచనాల్లో రాయబడిన రీతిగా, రేయైనా పగలైనా మౌనముగా ఉండక, మనము విశ్రమించక, ఆయనను విశ్రమింపనీయక, జ్ఞాపకకర్తలుగా ఉంటూ ప్రార్థన చేయువారిగా, ప్రార్థనలో మనము సొమ్మసిల్లిపోక, ప్రార్థనలోని ఆసక్తి తగ్గిపోక, పట్టుదలతో విసుగక, దైవాసక్తితో ప్రార్థించుటకు ప్రతి ఒక్కొక్కరికి ప్రార్థనాత్మను, స్తోత్రాత్మను నా దేవుడు అనుగ్రహించునుగాక. ఏ విధము చేతనైనా ఇక మీదట
ప్రతి వారు చేసేటువంటి ప్రార్థన ఫలితాన్ని ఒక్కొక్కరు వారి జీవితాలలో అనుభవించుదురుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ స్వరూపి కనికరములు గల దేవాని ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రతి క్షణం ప్రార్థన ఆలకించు దేవుడవుగా మీరు మాకు సమీపముగా ఉంటూ మా పట్ల కార్యాలు జరిగిస్తూ ఉన్నందుకు స్తోత్రం నాయనా. అనేక సార్లు ప్రార్థనలో మేమే నీరసిల్లి ప్రభువా అత్యాసక్తి కలిగి ప్రార్థించలేని దుస్థితిలో ఉంటున్నందుకు దయతో క్షమించి నూతన పరచమని ప్రార్థిస్తున్నాం స్వామి. పరిపూర్ణముగానైనా దైవాసక్తితో ప్రార్థించి ప్రార్థన ఫలితాన్ని బ్రతుకు దినములన్నిట మేము అనుభవిస్తూ అయ్యా మీ మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచబడటానికి పరిశుద్ధాత్మ సహాయం ప్రతి వారికి దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.